హాయ్ అండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ పరోటా ఎలా చేసుకోవాలో నా స్టైల్‌లో నేను మీకు చూపిస్తున్నాను. దానికోసం నేనిక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని, వాటర్ ఏసుకొని, సాఫ్ట్ టఫ్‌లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. 2-3 మినిట్స్ అయిన తర్వాత కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా రోల్ చేసేసుకోవాలి దీన్ని. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం మా బాబు కోసం చేస్తున్నాను ఈ ఎగ్ పరోటా. ఇప్పుడు వేరే బౌల్‌లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొత్తిమీర, ఆనియన్, టమాటో వేసుకొని ఒక ఎగ్ యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిపైన చపాతీ వేసేసుకొని ఈ చపాతీలోకి ఈ ఎగ్ మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుండి ఇంకో చపాతీ వేసుకొని మొత్తాన్ని కూడా క్లోజ్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను కదా లైక్ అలానే. ఇప్పుడు దీన్ని వేడి చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. దానిపైన మనం ఈ చపాతీ వేసుకొని 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే ఎగ్ పరోటా రెడీ అండి. మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ.